all of you, welcome back. So this is another travel vlog anamata. So it's all about Rishikesh. Rishikesh is also spelled as Hrishikesh, a city near Dehradun district of the Indian state Uttarakhand. It is situated on the right banks of the river Ganga and is a pilgrimage town for Hindus, with ancient sages and saints meditating there in search of higher knowledge. There are numerous temples and ashrams built along the banks of the river. Rishikesh is known as gateway to the Garhwal Himalayas, and it is a yoga capital of the world. The city has hosted the annual International Yoga Festival on the first week of March since 1999, and Rishikesh is a vegetarian only and alcohol free city. Rishikesh is a starting point for traveling to the Chota Chardham pilgrimage places such as Badrinath, Kedarnath, Gangotri and Yamunotri. The Ganges, one of the most sacred rivers to Hindus, flows through Rishikesh into the coast from the Shivalik hills of the Himalayas to the plains of the northern India, with temples built along the banks. And Satragnyura Mandir, Bharat Mandir, Lakshmana Mandir are ancient temples established by Adi Shankaracharya. And here you can see Sri Adi Badrinath temple. So ikkada enti ante manaki first lo ante only 6 months manaki Badrinath temple open untundi. Next 6 months manaki temple open undadu kabatti aa next 6 months ochina vallandaru ikkada darshanam aithe cheskuntaru. And this is Lakshman Jula. ఇదేంటంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ 100 years అయింది ఇది బిల్డ్ చేసి. సో ఇది కొంచెం ఇదేమంటారు, ఇట్స్ నాట్ సేఫ్ టు వాక్ అన్నట్టుగా ఏంటి అంటే పక్కన గ్లాస్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. అండ్ ఇట్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 2025 అన్నట్టుగా అయితే చెప్పారనమాట. సో నియర్ టు లక్ష్మణ్ జూలా యూ హ్యావ్ లక్ష్మణ్ మందిర్ అండి. అండ్ రామ్ జూలా కూడా ఉంది. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అండ్ జానకి జూలా. సో దేర్ ఆర్ 3 జూలాస్ అనమాట. సో ఇలా నడుస్తుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ హియర్ యూ క్యాన్ హ్యావ్ యూ క్యాన్ డూ అడ్వెంచర్స్ లైక్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్. ఇక్కడ రాఫ్టింగ్ చాలామంది కూడా చేస్తున్నారు. సో యూ క్యాన్ హ్యావ్ ఫన్ ఓవర్ దేర్. అండ్ హియర్ గంగా ఆరతి ఈజ్ పర్ఫార్మ్డ్ అట్ త్రివేణి ఘాట్ ఇట్ ఇన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఇవేంటంటే స్ఫటికలింగాలు ఇక్కడ అంటే మంచులో చాలా బాగా వస్తాయి అన్నమాట. సో స్ఫటికంతో చేసిన లింగం కానీ శ్రీచక్రం కానీ ఇక్కడ చాలా సేల్ చేస్తారు. సో యూ క్యాన్ బై ఓవర్ దేర్. And you can buy wooden articrafts, magnets and rudraksha in Rishikesh. Rudrakshalo ఏమంటారు పంచముఖి రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష అని ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష ఇస్ సో రేర్. ఇట్స్ అరౌండ్ 5,000 అనమాట ఒక రుద్రాక్ష. అండ్ మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళడానికి యూ క్యాన్ యూజ్ అ బోట్, అండ్ దట్ ఈస్ అ రామ్ జూలా అండి. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మనం బోట్లో కూడా వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ అయితే మనకి 1 kilometer అయితే ఉంటుంది. సో యూ క్యాన్ వాక్ ఇట్. యాక్చువల్గా మనకి బయట వెదర్ వేడిగా ఉన్న వాటర్ మాత్రం చాలా కూల్గా ఉంటాయి. అండ్ వాకింగ్ ఆన్ ద బ్రిడ్జ్ చాలా కూల్గా ఉంటుంది, అంటే వాటర్ పైన వాకింగ్ కదా. సో ఇట్ రియలీ చాలా అంటే చాలా కూల్గా అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా. సో ఇదేంటి అంటే మనము రామకోటి రాస్తాం కదా. సో ఆ రామకోటి అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి పంపిస్తే వీళ్ళు ఒక గ్లాస్ది ఇది ఉంటుంది అంటే కింద. సో కింద దాంట్లో ఏంటి అంటే మొత్తం మన రాసిన రామకోటిలన్నీ ఇక్కడైతే స్టోర్ చేస్తారు అన్నట్టుగా అయితే చెప్పారు. సో ఒకవేళ రాస్తే మాత్రం అక్కడికి పంపిస్తే వాళ్ళు అక్కడ పెడతారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, దీంట్లో మొత్తం మన గీత సారాంశం ఉంటుంది కదా. సో శ్రీమద్ భగవద్గీత మొత్తం ఆ పేజ్లో అయితే ఉంది. అండ్ దిస్ ఈజ్ ఏమంటారు చందనం చెట్లు అంటారు కదా అవి. అండ్ దీంట్లో చందనంలో వైట్ అండ్ రెడ్ 2 శాండిల్వుడ్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వైట్ వన్, అండ్ ఇంకొకటి ఆపోజిట్లో ఉన్నది రెడ్ వన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రామ్ జూలా. సో మేము ఇంకా రామ్ జూలా మీద నుంచి అయితే వెళ్ళాము. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇట్స్ లైక్ మనం జనరల్గా రోడ్ ఎలా ఉంటుంది అలాగే, బట్ ఏంటంటే కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కింద మొత్తం సిమెంట్దే ఉందండి రామ్ జూలాలో. అండ్ గంగా రివర్లో అయితే వాటర్ చాలా ఫ్లో అయితే అవుతున్నాయి. సో ఎప్పుడు గంగా అనేది ఆరిపోదు అంటారు కదా. సో అలాగే ఉంది. అండ్ వాకింగ్ ఆన్ దిస్ బ్రిడ్జ్ ఇట్ వాజ్ రియలీ సో ప్లెజర్ అనిపించింది. అంటే ఇట్ వాజ్ టూ హాట్, 43 degrees టెంపరేచర్లో అలా జూలా పైన నడుస్తుంటే మాత్రం చాలా చల్లగా అనిపించింది. ఎందుకంటే కింద గంగా రివర్ ఉంది కదా. సో వాటర్ ఇన్ దట్ రివర్
చాలా కూల్గా ఉన్నాయి, ఎందుకంటే హిమాలయాస్ నుంచి వస్తాయి కాబట్టి. సో వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ది అన్నట్టుగా అయితే చెప్పారు. రామ్ జూలా అంటే నథింగ్ రిలేటెడ్ టు రామ్, కాకపోతే పేరు అలా పెట్టారు అన్నట్టుగా అయితే అన్నారు. అండ్ మేము ఏంటంటే వెళ్ళేటప్పుడు గైడ్ ఉంటే తనని తీసుకొని వెళ్ళాం, బికాస్ మనకి కరెక్ట్గా ఏ ప్లేసెస్ ఏంటి అనేది తెలియదు కదా. సో అలా అని గైడ్ని తీసుకొని అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి శివాలయము, పాండవులు నిర్మించిన శివాలయం అయితే ఉంది అండి. సో అంటే మనకి శివుడు ఏంటంటే వాళ్ళ మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమంటారు, శివుడి దగ్గరికి వెళ్ళి మన పాప విమోచనం చేసుకుందామని వెళ్తారు. సో ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఆయన దర్శనం ఇవ్వడు. అండ్ ఇక్కడ గంగా రివర్ పక్కన వాళ్ళు శివలింగం అయితే చేసి శివుడికి పూజ చేసి ఇక్కడ నుంచి కేదార్నాథ్ అయితే వెళ్తారు. సో కేదార్నాథ్లో శివుడు పాండవులకి దర్శనం అయితే ఇస్తాడు. అండ్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 300 years ఓల్డ్ చెట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మనకి వినాయకుడు రూపం ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 300 years ఓల్డ్ చెట్టు అంటే చాలా పెద్దగా అయితే ఉంది. సో చూస్తున్నారా, ఎక్కడ చూసినా ఈ వినాయకుడిది ట్రంక్ ఉంటుంది కదా, సో అలా అయితే అనిపిస్తుంది అనమాట. సో గైడ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి మాకు. అండ్ ఇది పరమాత్ ఆశ్రమం. ఇక్కడ ప్లేస్లో అంటే లోపలికి ఇప్పుడు వెళ్ళడం అలౌ లేదు, బట్ ఇదేంటంటే మనము టీవీలో చాలా చూస్తాము. గంగాలో ఎక్కువ వాటర్ ఫ్లో అయినప్పుడు శివుడి తల భాగం వరకు అయితే వాటర్ ఫ్లో అనేది చాలా ఉంటుంది అనమాట. సో అలా అయితే చూస్తాం కదా. సో ఆ ప్లేస్ నేను చూసినందుకు ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండి. అంటే రిషికేష్, హరిద్వార్ ఇవన్నీ టీవీలో చూడడం కదా, సో చూసి ఐ వాజ్ రియలీ అంటే ఎప్పుడు వెళ్తానా అన్నట్టుగా ఐ వాజ్ రియలీ వెయిటింగ్. సో ఫైనల్లీ అయితే ఇవాళ అయితే ఈసారి అయితే వెళ్ళాను. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఏంటంటే గీతా ఆశ్రమం, పరమాత్ ఆశ్రమం అండ్ ఆశ్రమాలు ఉంటాయి. మనకి గీతా ఆశ్రమంలో ఉండాలంటే మనం ఉండొచ్చండి, 1 week అయితే అలా ఉండొచ్చు మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని 1 week అయితే అలా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఫారినర్స్ చాలామంది అయితే ఉంటారు. సో దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.